తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలులో జాప్యం జరుగుతోంది. దీంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆరుకాలం కష్టపడి పండించిన పంట పనికి రాకుండా మొలకలొచ్చాయి. రైతులు కల్లారు చెరువులను తలపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. తూకం వేసే సిబ్బంది లేరు, హమాలీలు ఉండరు. హమాలీలు ఉంటే ధాన్యం తీసుకువెళ్లే లారీలు ఉండవు. అన్నీ ఉంటే తరుగు తీస్తూ రైతులను దగా చేస్తున్నారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా తూకం వేయడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చివరికి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యం కొంటామని సర్కారు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తేమ ఉందని ఆరబెట్టుకుని రావాలని రైతులను తిప్పి పంపిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కంటే ఎక్కువ ధాన్యం కొన్నామంటూ సివిల్ సప్లై అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా ఐకేపీ సెంటర్లలో ధాన్యం రాసులు అలాగే దర్శనమిస్తున్నాయి. ఈ బంధాలన్నీ నీళ్లు నిండి ఆ నీళ్ళల్లో మొత్తం ఒడ్లు కావడం జరిగింది. ఆనల గడ్డల మీద ఉన్నాయి మాత్రమే గడ్డకున్నాయి తప్ప వేరే ఏం లేవు. ఈ విధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని కళ్ళాలలో ఇబ్బంది జరిగింది. ఎండ పోస్తే ఎగ్దమ్ 11:30 కల్లా వాన వచ్చింది. మేము బొడ్డ కడుతున్నాం, ఇక్కడ పాట వచ్చింది, బంధం నిండింది మొత్తం ఏకమైంది. అటు అకాల వర్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ మే మాసంలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఏడాది సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. కేవలం 35 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేపట్టారు. పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉత్తమ్ పనికిరారని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 45 రోజుల నుంచి రైతులు పండించిన పంటని కళ్ళలో పోసుకొని కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు జరగక ఒకవైపు అకాల వర్షాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి చూస్తున్నాం. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంతో పోలిస్తే తక్కువ దిగుబడి వచ్చినప్పటికీ కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న కొద్దీ నష్టం పెరిగిపోతోందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ప్రశ్నగానే మిగిలింది.